మొట్టమొదటిగా ప్రత్యేక ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి. మన సీతమ్మ చెల్లెను ఆదిలాబాద్ జిల్లాకు అపాయింట్ చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా. నాతో పాటు ఉన్న నా సోదరులు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ప్రేమసాగరరావు గారు, మా తమ్ముడు డాక్టర్ వివేక్ బొజ్జు గారు, మేము నలుగురం కలిసి మా మినిస్టర్ అమ్మ గారికి, మా సీఎం గారికి ఆదిలాబాద్ జిల్లాని ఎట్లా అభివృద్ధి చేయాలనే కార్యక్రమాన్ని ఒక కంకణం కట్టుకొని దాదాపు 10 ఏళ్ల తర్వాత మాకు వచ్చిన ఈ ప్రభుత్వం మేము కాపాడుకునే బాధ్యత మా అందరికీ ఉన్నది. మా సోనియమ్మ తల్లి, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చేసిన త్యాగాలను మా ఉన్న 3,50,00,000 మందికి మేము జవాబుదారీ ఉండి ఉన్న ఈ ఏరియాను తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలనే కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ గా ముందు తీసుకుపోనికి సోనియమ్మ తల్లి ఇచ్చిన 6 గ్యారంటీలను మేము 2 ఆల్రెడీ అమలు చేసినది. ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారికి. తక్కువ 4 గ్యారంటీలు కూడా మా మంత్రివర్యులందరూ కలిసి, మాకు సంబంధించిన లెజిస్లేటర్లందరూ కలిసి ఎలా పకడ్బందీగా మా సోనియమ్మ తల్లి చేతి ఇచ్చిన తెలంగాణను కాపాడుకోవడానికి ఆ 100 days లో అమలు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టి జిల్లా అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కోఆపరేట్. మీరు ఎంత కోఆపరేట్ చేస్తే మా తరఫు నుంచి అంత సపోర్ట్ మీకు కూడా ఉంటుంది. ఇప్పటి సంది ముగటున్న పోయిన గతంలో అయిన సమస్యల గురించి మేము రేక్ చేస్తలేము. మా సీతమ్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మా దగ్గర 2004 నుంచి 2009 వరకు ఉన్నప్పుడు పార్టీ విభేదాలు ఎప్పుడు లేకుంటే అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా మాకు ఇచ్చిన సూచన ఏంటంటే, ఏ పార్టీ వాడైనా కానీ మన జిల్లాకు సంబంధించిన మనుషులు పర్సనల్ గా ఎనిమిటీ అనే సమస్య ఉండదు మా పాలిటిక్స్ లా. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డెమోక్రాటిక్ కి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరితో కన్సల్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ ఇది ఉంటుందో ఈ నెపోటిజము, ఫేవరెటిజము అనే సమస్య గురించి కాదు, ప్రజల సేవ ఎలా ఉంటే బాగుంటుందా అనే ఆశతోనే ముంగడపోయినాం. ఈ తెలంగాణ సమస్యను కాపాడుకోవడానికి మా సోనియమ్మ ఇచ్చింది మా బాధ్యత కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో బ్యాక్వర్డ్ అనే సమస్య అందరికీ తెలిసిన విషయం. చాలా అంటే చాలా బ్యాడ్ కండిషన్ ఉంది. దాని కింది స్థాయికి వెళ్ళి ఇట్ ఇస్ కాల్డ్ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అనేది ఉంటుంది. ఈ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అంటే భూమి కిందికి వెళ్ళి పైకి రానికి ఉన్న సమస్యలను మా సీతమ్మ మా ఉన్న అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య, ఇరిగేషన్ అయినా కానీ, రోడ్స్ అయినా కానీ, డ్రింకింగ్ వాటర్ అయినా కానీ, మోరీలైనా కానీ, ఏ సమస్య కూడా డెవలప్మెంట్ చేయాలంటే అందరితో కోఆపరేషన్ అవసరం ఉంది, ఒక మనిషితో కాదు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ ని మా మంత్రులందరూ మంచిగా తీసుకొని ముంగడు తీసుకుపోనీకి నేను ఎల్లకాలం మా సీతమ్మను, మా రేవంత్ రెడ్డి గారికి ఉన్న సమస్యలను ప్రత్యేకంగా మా ఉన్న లెజిస్లేటర్ అందరూ కోఆపరేట్ చేసి అమ్మకు ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుందా అనే కార్యక్రమాన్ని మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నా. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సోదరులకు అందరికీ ప్లీజ్ మీ గ్యారంటీ, మీరు సేఫ్టీ నెట్లు ఉన్నారు. మేము సేఫ్టీ నెట్ అంటే ఎప్పుడు కాపాడుడే కాపాడు, వర్క్ అండ్ వర్షిప్, ఇది మా డ్యూటీ. మా డ్యూటీ కింద ఇది పెట్టుకుని ప్రజలకు ఎల్లకాలం సేవలు ఉంటాము. జనాలకు ఎట్లా హెల్ప్ కావాలో ప్రత్యేక పోడు భూముల గురించి అమ్మా చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా హెల్ప్ చేసేది ఉంది. ట్రైబల్ సోదరులు చాలా బ్యాడ్ కండిషన్లు ఉన్నారు. నా కాన్స్టిట్యున్సీలో అయితే మీరు ఒకసారి వచ్చి చూడాలి, మీకు ఐడియా ఉంటుంది. ఈ సమస్యను ఎంతో తొందరగా మనం దూరం చేస్తే బాగుంటుంది. నేను వెల్కమ్ చేస్తున్నా. మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని పెడుతున్నారు, ధన్యవాదాలు చెప్తున్నా. తొందరగా పెట్టండి, అందరం కలిసికట్టి కోఆపరేట్ చేసి వర్క్ చేద్దాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ సోదరులకు ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ ఆదిలాబాద్ జిల్లాలో చాలా డౌన్ అయిపోయింది. దాన్ని ముంగట తీసుకుపోయే బాధ్యత ఉన్నది. ఫేవరెటిజం అనేది మానుకోండి, రియాలిటీ మీద వండి ఎవరు మంచుకున్నారు, ఎవరు రైట్ ఉన్నారు, ఎవరు రాంగ్ ఉన్నారు, ఎవరి మీద కేసు బుక్ చేయాలన్నా అనే సమస్యలు కూడా మీరు ప్రత్యేకంగా దాన్ని టేకప్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్, వీ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.